చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని బేట్రాయస్వామి దేవస్థానం ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలుగుదేశం నాయకులు నిర్వహించబోయే కళ్యాణోత్సవానికి భక్తులు కదలి రావాలని ఆలయ అర్చకులు అనువంశిక ట్రస్ట్ చైర్మన్ ప్రతాప్ సింహ కోరారు. పెరటాసి మొదటి శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కళ్యాణోత్సవ పత్రికలను విడుదల చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈరోజు బేట్రాస్వామి గుడి దగ్గర వచ్చే నెల 5వ తారీఖున జరగబోయేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి చర్చించటం, అట్లాగే ఆ రోజు ఉత్సవాలు ఎలా జరపాలనే దాని మీద కూడా ఇక్కడ ఉండేటటువంటి గ్రామస్తులు, ఇతర ముఖ్యమైన నాయకులు అందరూ కలిసి కూర్చొని చర్చించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత వెంకటేశ్వర స్వామిని కళ్యాణం జరిపించేటటువంటి అవకాశం ఇక్కడ కల్పించడం జరిగింది. చాలా అద్భుతంగా దాన్ని ఆ ప్రభుత్వం ఉన్నప్పుడంతా కూడా నిర్వహించాం. ఇప్పుడు లాస్ట్ 5 yearsలో ఒకే ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత నిర్వహించారు. తర్వాత ఆ ఆచారాన్ని కంటిన్యూ చేయలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇక్కడ ఘనంగా జరిపి ఈ ప్రాంత ప్రజలందరికీ శుభం కలిగేలాగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. భక్తాదులందరూ కూడా ఆ రోజు విచ్చేసి ఆ కళ్యాణంలో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతి కుప్పం కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, ఇక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూనూ పోయి కళ్యాణోత్సవంలో, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో కూర్చోవాలంటే కొన్ని వేల ఖర్చు అయ్యిందిను వారు చూడలేకపోతున్నారు. కాబట్టి వీరందరికీ కూడా శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అందరికీ కూడా దర్శనం కావాలి. అది దగ్గరగా ఈ కళ్యాణాన్ని చూసే భాగ్యం కలగాలని శ్రీ బేటరాయి స్వామి కొండ వద్ద వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణాన్ని ఏర్పాటు చేసినారు. భక్తులందరూ కూడా మీరు కలియుగ వెంకటేశ్వరుని అక్కడ పోయి కళ్యాణోత్సవం చూడలేరు కాబట్టి ఇక్కడికి విచ్చేసి ఈ కళ్యాణాన్ని వీక్షించి మీ జన్మ అంటే లోక కళ్యాణార్థం కళ్యాణం, నిత్య కళ్యాణ వెంకటేశ్వరుడు అంటాం. ప్రతినిత్యము ఆయన కళ్యాణం జరుగుతుంది. అది లోక కళ్యాణం అంటే ఈ కళ్యాణంలో మనమందరూ పాల్గొంటే అందరికీ శుభం కలుగుతుంది, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి, వంశాభివృద్ధి జరుగుతుంది, ఐశ్వర్యాలు వస్తాయి అనేసి పెద్దలు చెప్పిండే ప్రతీతి. కాబట్టి నిత్య కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరూ దర్శనం చేసుకొని ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధన్యులు కావాలని కోరుతూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.